మన శరీరంపై పుట్టుమచ్చలు కూడా మన జీవితంపై అనేక ప్రభావాలను చూపిస్తాయి. అనేక ఫలితాలను కలిగిస్తాయి. శరీరంపై ముఖ్యంగా స్త్రీలకు ఎడమవైపున, మగవాళ్లకు కుడివైపున పుట్టుమచ్చలు ఉంటే మంచిదని చాలామంది చెబుతూ ఉంటారు. కొన్ని పుట్టుమచ్చలు మనకు లబ్ధిని చేకూరిస్తే, కొన్ని పుట్టుమచ్చలు మనకు నష్టాన్ని చేస్తాయని కూడా చెబుతున్నారు. ఇక ఎటువంటి పుట్టుమచ్చలతో లాభం జరుగుతుంది, ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది వంటి అనేక వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు వ్యాపారంలో ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి కోపం కూడా విపరీతంగా ఉంటుంది. కంఠం మీద పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధనలాభం వచ్చి తీరుతుంది. కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉన్న సంభోగానికి, ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. బొటనవేలుపై పుట్టుమచ్చ ఉంటే చదువులో, వ్యాపారంలో రాణిస్తారు, బాగా సంపాదిస్తారు. నుదుటి మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు, మేధావులుగా తయారవుతారు. గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధనలాభం కలుగుతుంది. కుడిచేయి చూపుడువేలు వద్ద పుట్టుమచ్చ ఉంటే ధనలాభంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. మెడపైన కుడివైపు పుట్టుమచ్చ ఉంటే భార్య తరపున ధనలాభం వచ్చి పడుతుంది. మోచేయి మీద పుట్టుమచ్చ ఉంటే వ్యవసాయం కలిసి వస్తుంది, బాగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. బొడ్డు లోపల పుట్టుమచ్చ ఉంటే ధనలాభం కలుగుతుంది. అంతేకాదు కుడి కన్ను మీద పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన దాంపత్య జీవితం ఉంటుంది. ఇక పొట్ట కింద పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం కలుగుతుంది. పురుషుడికి పురుషాంగంపై పుట్టుమచ్చ ఉంటే పరస్త్రీల వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. అటువంటివారు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.